ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనకున్న అప్పుల సమస్యలు తీరిపోవాలంటే, అలానే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ధనం మూల ఇదం జగత్. ప్రపంచం మొత్తం కూడాను డబ్బుతోనే తిరుగుతోంది. అంటే కొన్ని ధనంతో కూడా కొనలేము. ప్రేమ అనురాగాలు ధనంతో కొనలేము. కానీ రాబోయే ఇప్పుడు జరుగుతున్నటువంటి రోజుల్లో అవి కూడా వస్తున్నాయి. డబ్బు ఉంటేనే ఆకర్షణ, ప్రేమ, ఇష్టాలు కలిగేటువంటి రోజుల్లోకి వచ్చేసాం మనం తప్పనిసరిగా. కాబట్టి ఒకప్పుడు ఏంటంటే విద్య లేనివాడు వింత పశువు, ఇప్పుడు డబ్బు లేనివాడు వింత పశువు అయిపోయాడు. రివర్స్ అయిపోయింది. వాడు ఇప్పుడు చదువు ఉంటే డబ్బు వస్తుంది, కానీ చదువుతో కూడా సంబంధం లేకుండా డబ్బు వచ్చేటువంటి రోజుల్లో ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా డబ్బు లేకపోతే వాడి పరిస్థితి ఏంటనేది అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. అంటే హీనంగా చూడటం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ద్రవ్యాలు కొన్ని ఉంటాయమ్మ. వాటిని మంగళ ద్రవ్యాలు అంటాం మనం. మంగళం అంటే ఏంటి? శుభం కలిగించేటువంటివి. అందులో వీటిల్లో లక్ష్మీదేవి నివాసం ఉండేటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి. వీటిల్లో ముఖ్యంగా పచ్చకర్పూరం, ఇలాచి అంటే యాలుక్కాయలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, కస్తూరి, పన్నీరు, ఇట్లాంటివి ఇవన్నీ కూడాను సుగంధ ద్రవ్యాలు. గంధం, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడాను మంగళ ద్రవ్యాలే. అంటే వీటిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెప్తారు. అంటే అమ్మవారికి ఇంకా ఇష్టమైనటువంటివి అంతే కదా. ఇప్పుడు సుగంధ పరిమళాలు వాసన వస్తూ ఉంటుంది మనకి. అమ్మవారు ఆ ఫీలింగే వేరే ఉంటుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు. అలాగే నిజంగా మరి పచ్చకర్పూరం ఎంతవరకు ఇష్టము అంటే, అమ్మవారి నివాస స్థానమైనటువంటి పచ్చకర్పూరాన్ని వెంకటేశ్వర స్వామి వారి తిరునామంగా ధరించేంత ప్రీతికరమైనటువంటి ద్రవ్యమే పచ్చకర్పూరం. తిరుపతి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతోనే తిరునామం పెడతారు. అవునా? స్వామివారి బొట్టు పెడతారు. అంటే లక్ష్మీదేవికి అంత ప్రీతికరమైనటువంటిది. అక్కడ పోతేనే మనకు ఆ పచ్చకర్పూరం వాసనే లోపల అంతా కూడా వెదజల్లుతూ ఉంటుంది. మనకి తెలియని ఒక మైమరిచిపోతూ ఉంటాం అక్కడ ఉండేటువంటి ఆ సువాసనకి. అంత ప్రీతికరమైనటువంటిది లక్ష్మీదేవికి పచ్చకర్పూరం. ఒక రెడ్ కలర్ క్లాత్ ఒకటి లేదా పింక్ కలర్ క్లాత్ తీసుకోండి. చిన్నది, ఒక 1/2 మీటర్ కూడా అక్కర్లేదు, కొద్దిగా ఒక కర్చీఫ్ అంతా, మన కర్చీఫ్ అంతా తీసుకొని ఒక శుక్రవారం రోజున ప్రొద్దున తలస్నానం చేసి తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారి ముందు కూర్చొని, ఇంట్లో దేవుడు పటం, లక్ష్మీ అమ్మవారి పటం ముందు కూర్చొని ఈ క్లాత్ శుభ్రంగా పరిచి 4 మూలల కొద్దిగా గంధం లేదా పసుపు కుంకుమ తడి చేసి బొట్టు పెట్టండి. అలాగే మధ్యలో శ్రీకారం రాయండి. లేదు మనం ఒక చిన్న అగ్గిపుల్లకి పత్తి ఇట్లా మనం చుట్టేసుకుంటే దాంతో కూడా శ్రీకారం రాసుకోవచ్చు. చక్కగా గంధంతో రాసి దాని మీద చక్కగా కుంకుమ బొట్లు పెట్టండి. ఒక 5 చోట్ల బొట్లు పెట్టి ఒక 50 గ్రాములు లేదు ఒక 25 గ్రాములు పచ్చకర్పూరం తెచ్చుకోండి షాప్లోంచి. ఈ పచ్చకర్పూరం తీసుకుని వచ్చి ఈ మూటలో పెట్టి ఒక 10 లవంగాలు, అలాగే ఇంకొక 10 యాలుకలు, ఇలాచి తీసుకొచ్చి దాంట్లో పెట్టేసాడు. కొద్దిగా అంటే 10 అంటే కొద్దిగా. ఇక్కడ ఏమవుతుంది, పచ్చకర్పూరానికి ఎప్పుడైతే లవంగం ఇలాచి తగులుతుందో వాటి రియాక్షన్ వేరే ఉంటుంది. అసలు ఇంకా సుగంధ పరిమళంగా తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ముట్టుకొని కాసేపు ఇట్లా అని పక్కన పెడితేనే వాటి సువాసన మన చేతికి అంటేస్తుంటుంది. అలాంటిది పచ్చకర్పూరం ద్వారా ఇంకాస్త రియాక్షన్ ఇంకా గొప్పగా ఉంటుంది కదా. ఈ 3 కలిపి దాంట్లో పెట్టేసి ఒక రూపాయి బిళ్ళ లేదంటే 11 రూపాయి బిళ్ళలు తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగి గంధం పెట్టి బొట్టు పెట్టి ఈ మూటలో పెట్టేసేయండి. ఈ మూటలో పెట్టేసి ఈ క్లాత్లో పెట్టేసి మూట కట్టేసి శుభ్రంగా లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టి ఆ ముడి మీద కూడా గంధం కుంకుమ పెట్టి అమ్మవారి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం పూజ చేయండి. అది కూడా అవకాశం ఉంటే మల్లెపూలతో చేయడం అనేది ఇంకా అవకాశం మంచిది. ఇప్పుడు సీజన్ వస్తుంది కాబట్టి, ఆల్రెడీ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మల్లెపూలతో చేయటం. లేదు
కనీసం అక్షతలైనా ఏ పుష్పాలైనా సరే తప్పనిసరిగా అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం. ఈ అష్టోత్తరం కూడా ఎలా చేయాలి అంటే నేను చెప్తాను. ఓం శ్రీం శ్రీ అయి నమః అనేటువంటిది లక్ష్మీదేవి అమ్మవారి నామం, బీజాక్షరాలు. 108 నామాలు ఉంటాయి. ఓం శ్రీం శ్రీ అయి నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం శ్రీం శ్రీ అయి నమః, ఓం శ్రీం శ్రీ అయి నమః, వికృత్యై నమః, ఓం శ్రీం శ్రీ అయి నమః, ఓం శ్రీం శ్రీ అయి నమః, విద్యాయే నమః. అట్లాగా ప్రతి నామానికి ముందు వెనక జోడించుకుంటూ కుంకుమతో లేదా పుష్పాలతో ఆ మూట మీద లక్ష్మీ అష్టోత్తరం పూజ చేయండి. పూజ చేసి ధూపం దీపం నైవేద్యం అయిన తరువాత ఆ శుక్రవారం రోజంతా పూజ చేసుకొని ఇంట్లో బీరువాలో సాయంకాల సమయంలో బీరువాలో మనం డబ్బులు ఎక్కడ పెడతాం? లోపల మనం లాకర్లో పెడతాం. ఆ లాకర్లో తీసుకెళ్ళి ఈ మూట అక్కడ పెట్టేసేయండి. అవకాశం ఉంటే ప్రతి నిత్యం అగరబత్తి పొగ చూపించండి చాలు. ఎక్కువగా పెడితే లోపల ఉండే డబ్బులు కూడా మళ్ళీ ప్రమాదం అవుతుంది. కాబట్టి జస్ట్ ఒక అగరబత్తి తీసుకెళ్ళి అట్లా చూపించేసి తీసుకొని రండి. దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. అఖండమైనటువంటి అష్టైశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. సకల ధన జన వశీకరణ కలుగుతుంది. నిజంగా మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? డబ్బులు ఇంట్లో రాగానే బీరువాలో పెట్టేస్తాం. వెళ్ళేటప్పుడు లాకర్ ఓపెన్ చేసేసి దాంట్లోంచి ఎంత కావాలో అంత జేబులో పెట్టుకొని వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఏవైతే ఈ డబ్బులు, ఈ వాసన ఇవన్నీ కూడా తగులుతున్నాయో దానికి రెట్టింపు శక్తినిచ్చి మనం 100 రూపాయలతో బయటికి వెళ్తే కనీసం 1000 రూపాయలతో బయట ఇంట్లోకి వస్తాం. అంటే మనం పెట్టేటువంటి పెట్టుబడికి, మనం చేసేటువంటి కష్టానికి రెట్టింపు ఫలితాన్ని ఇస్తూ లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని మనకు కలుగు చేస్తుంది. ఇంకా అవి అలానే ఉంచాలంటే ఆ మూట అవి అట్లానే ఉంచాలి. అలానే ఉంచాలి. అవి కరిగిపోయేదే లేదు, అరిగిపోయేదే లేదు. కాబట్టి అలానే ఉంచండి. లేదు బాగా ఆ పచ్చకర్పూరం లిక్విడ్ అవుతుంటుంది వేడి తగులుతున్నప్పుడు ఒక్కోసారి. అలాంటప్పుడు మరలా తీసుకొని మరలా ఇంకోసారి పూజ చేసుకొని మరలా అక్కడ లోపల పెట్టుకోవడం. మరలా శుక్రవారం అది తీయడం మాత్రం శుక్రవారం తీయకూడదు. శుక్రవారం, మంగళవారం, గురువారం ఈ 3 రోజులు అది తీసి బయట వేయడం మాత్రం జరగకూడదు. తీసేసింది ఎక్కడ వేయాలి? నీళ్ళల్లో కలపండి, లేదా చెట్టు మొదట్లో ఎక్కడన్నా వేయండి. శుక్ర, గురు, మంగళవారాల్లో మాత్రం ఆ లోపల పెట్టినటువంటి ఆ మూటను మాత్రం తీసి బయట మాత్రం పెట్టకండి. లక్ష్మీదేవిని ఈ రోజులో మనం కదిలించాం కదా. గురువారాన్ని లక్ష్మీవారం అంటాం, మంగళవారం మంగళం, అట్లానే శుక్రవారం లక్ష్మీవారం. కాబట్టి తప్పనిసరిగా ఈ 3 రోజులు కాకుండా మిగిలిన రోజులు తీసేసి బయట పెట్టేసుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.